తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ నాన్నకు ప్రేమతో. రచన గీత గారు. మరి కథలోకి వెళ్దామా? వీధిలో మా తొట్టి గ్యాంగుతో దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్న నా చూపులన్నీ వీధిలోకి వస్తున్న వాహనాల వైపే ఉన్నాయి. నా ఎదురు చూపులు ఫలించి వీధి మలుపు తిరిగి బజాజ్ స్కూటర్ మీద టీవీగా వస్తున్న మా నాన్న కనిపించారు. అంతే, మీరు ఆడుకుంటూ ఉండండి రోయ్, నేను 10 నిమిషాల్లో వస్తాను అంటూ అందరికీ వినిపించేలా ఓ పెద్ద కేక వేసి ఒక్క ఉదుటున మా ఇంటికేసి పరుగులు తీశాను. స్కూటర్ అలా ఆగిందో లేదో ఇలా డిక్కీ తెరిచి వెతికేసి నాకు కావాల్సింది దొరకబుచ్చుకొని ఇంట్లోకి దౌడు తీశాను. స్కూటర్ ఆగిన శబ్దానికి బయటకు వచ్చిన మా అమ్మ పాలకోవా డబ్బాతో ఇంట్లోకి పరిగెడుతున్న నన్ను చూసి, చిన్ని, నీకు కావాల్సింది ఒక్కటి ఇంట్లోకి తీసుకెళ్తే సరిపోయిందా? ఈ డిక్కీలోని మిగతా సరుకులు ఇంట్లోకి తీసుకురావడానికి ఒక చెయ్యి ఇద్దా, రాయిలాగా అంటూ ఒక అరుపు అరిచింది. నాన్నకేసి తిరిగి, అయితే మీరు బజారు వెళ్ళేటప్పుడు మీ చెవిలో గుసగుసలాడుతూ అది చెప్పింది ఇదన్నమాట. ఇలా అడిగినవే అడిగినట్టు కొనిస్తూ పోతే ఎంత సంపాదనైనా ఏమి సరిపోతుంది చెప్పండి అంటూ నాన్న మీద విసుక్కుంటూ నెమ్మదిగా సరుకులు ఇంట్లోకి చేరవేయటం మొదలెట్టింది. అందరిలా పిల్లల్ని షికార్లు తిప్పి హోటళ్లలో తినిపించే స్తోమత ఎలాగూ లేదు నాకు. నా అదృష్టం కొద్దీ నువ్వు పిల్లలు కూడా నా చాలని గుమస్తా జీతంతో తీర్చగలిగే కోరికలే తప్ప అంతకు మించినవేవీ కోరరు. అడపాదడపా అవి కూడా తీర్చకపోతే ఎలా చెప్పు? మిగతా సామాన్లు ఇంట్లోకి తీసుకొస్తూ తేల్చేశారు నాన్న. బాగానే ఉందండి మీరు చెప్పేది, అయినా ఇప్పుడు మాకొచ్చిన లోటేమిటని? ముద్దుల కూతురుని ఒక్క మాట కూడా అననీయరు కదా అంటూ వంటింట్లోకి నడిచింది అమ్మ. నా మటుకు నేను అటొక చెవి వేసి అన్నీ ఆలకిస్తూనే ఒక 3-4 పాలకోవాలు లాగించేసి డబ్బా వంటింటి గట్టు మీద పడేసి మళ్ళీ ఆటలకి తుర్రుమన్నాను. ఇక ఆ రోజు స్కూల్లో లెక్కల మార్కులు ఇచ్చారు. నా లెక్కల ట్యూషన్ మాస్టరు మా నాన్నే. ఆయన ఇచ్చిన టార్గెట్కి కొంత తగ్గాయి మార్కులు తగ్గాయి అన్న బాధ కన్నా నాన్న ఏమంటారో అనే భయం పట్టుకుంది నాకు. అనుకున్నట్టుగానే నాన్న గట్టిగానే కోపడ్డారు. ఎంతసేపు ఆటలు అల్లరి తప్పితే చదువు మీద ధ్యాసేది అసలు. పరీక్ష అంటే భయము భక్తి ఏడ్చింది అసలు నీకు? ఆన్సర్ పేపర్ చూసుకో, ఎన్ని సిల్లీ మిస్టేక్స్ చేశావో. చదువు మీద శ్రద్ధ లేకుండా ఏదో నా కోసం చదివితే ఇదిగో మార్కులు అలాగే ఏడుస్తాయి అంటూ కసిరారు. ఈసారి తప్పకుండా అంటూ నేను ఏదో సన్నగా గొణిగే లోపలే నాన్న నాకేసి సీరియస్గా చూసి అక్కడి నుంచి వాకౌట్ చేసేశారు. అంతే, కడుపులోంచి దుఃఖం తన్నుకుంటూ వచ్చింది నాకు. ఇదేం విడ్డూరమే, ఆయన అన్న చిన్న మాటకే ఇవేం శోకాలు, ఇదేం వరస, లే ఊరుకో ఇంకా అంటూ గదిలోకి వచ్చింది అమ్మ. అయినా నాకు తెలియక అడుగుతానే, నేను నెత్తి మీద ఒక 2 ఇచ్చినా దులిపేసుకుని వెళ్ళిపోతావు. ఆయన ఒక్క మాట అంటే మాత్రం రోజుల తరబడి శోకాలు ఎడతావు ఎందుకే? ఇంత అగాయిచ్చ పిల్లమేమే నువ్వు అని అమ్మ అంటూ ఉండగానే, ఆయన చెప్పిన దానికి కొన్ని మార్కులే కదా తగ్గాయి, మళ్ళీ ఈసారి తప్పకుండా ఆయన చెప్పినన్ని మార్కులు తెచ్చుకుంటానని చెప్తుంటే వినిపించుకోకుండా కోపడ్డారమ్మా అని ఉక్రోషంతో వెక్కిళ్ళు పెట్టాను. అలాగే తెచ్చుకుంది కానిలే, నేను చెప్తాను ఆయనతో, ఇంకా భోజనానికి నడు అంటూ బలవంతంగా అన్నానికి లాక్కెళ్ళింది అమ్మ. ఇక అది 1987 ఏప్రిల్ నెల. బడికి వేసవి సెలవులు ఇచ్చారు. బామ్మగారు ఊరొచ్చాం. మమ్మల్ని ఊరిలో దింపి వెళ్ళడానికి నాన్న కూడా వచ్చారు మాతో. ఆఫీస్లో ఓవర్ టైం అని ఏవో పార్ట్ టైం ఉద్యోగాలని ఎప్పుడూ మేము నిద్రపోయే టైం కానీ ఇల్లు చేరని నాన్న మాకు దొరకడమే కష్టం. అటువంటిది మాతో పాటు సెలవులకు ఊరొచ్చి మా అందరితో ఆయన అంత సమయం గడపడం మహదానందంగా ఉంది మాకు. పెందరాడే భోజనాలు ముగించుకుని అందరం ఆరు బయట పక్కలు వేసుకుని పడుకున్నాం. నాన్న, నిద్ర రావటం లేదు, రేపు మమ్మల్ని నీ చిన్నప్పటి స్కూల్కి తీసుకెళ్ళి చూపిస్తానన్నావు కదా, ఆ కబుర్లు చెప్పు అంటూ అడుగుతున్న పిల్లల్ని చూసి, సరే వినండి అంటూ మొదలెట్టారు నాన్న. ఈ ఊరు చాలా చిన్న ఊరు కదా. అప్పట్లో ఇక్కడ 5వ తరగతి వరకే ఉండేది బడి. ఆపై చదువులు చదవాలంటే పక్క ఊరికి వెళ్ళాలి. అక్కడ కూడా 8వ తరగతి వరకే ఉండేవి క్లాసులు. ఆ పైన చదవాలంటే టౌన్కి వెళ్ళాల్సిందే. మేము 5వ తరగతి వరకు ఎలాగో కానిచ్చేసాం. కానీ 6వ తరగతికి వచ్చేసరికి వచ్చింది చిక్కు. పక్క ఊరిలో బడికి వెళ్ళాలంటే పడవలో కాలువ దాటి అవతల ఒడ్డుకి వెళ్ళాలి. నా చిన్నప్పుడే మీ తాతగారు అంటే మా నాన్నగారు పోవటంతో మా చేతుల్లో అస్సలు డబ్బులు ఉండేవి కాదు. పడవ వాడికి ఇవ్వటానికి డబ్బులు లేక
బట్టలు పుస్తకాలు నెత్తి మీద పెట్టుకుని లోతు నీళ్లల్లో నడుస్తూ అవతలి ఒడ్డుకు చేరి బట్టలు వేసుకుని స్కూల్కి వెళ్ళేవాళ్ళం అంటూ చెప్తున్న నాన్న నాపి, మరి మీ షూస్ జారి నీళ్లల్లో పడిపోతేనో అంటూ నేను వేసిన ప్రశ్నకు చిన్నగా నవ్వి, ఆ రోజుల్లో మీలా మాకేమీ స్కూల్ యూనిఫాములు షూసు లేవు. 10వ తరగతి వచ్చేదాకా మాకు అసలు వేసుకోవటానికి చెప్పులు కూడా లేవు. తెలిసిందా? ఉత్త కాళ్లతోనే నడవటం. అప్పట్లో మా ఊళ్ళో కరెంటు కూడా లేదు. ఇంట్లో ఉన్న 1-2 లాంతర్లతో అంతమంది పిల్లలం ఎలా చదువుకోవటం? అయితే మా పక్కింటి వాళ్ళకు ఒక చిన్న కిరాణా కొట్టు ఉండేది. ఆ కొట్లో అసిస్టెంట్గా కూర్చుంటే కొట్లోని దీపం కింద చదువుకొని ఇచ్చేవారు. అలా వెళ్ళి అక్కడ కూర్చుని చదువుకునేవాడిని. ఇంకా 9వ తరగతికి వచ్చేసరికి టౌన్కు వెళ్ళి చదువుకోవటం మా తలకు మించిన పని అయిపోయింది. చదువు అంటే ఎంతో ఇష్టం, బాగా చదువుకోవాలని ఆశ. కానీ ఎలా? మా స్కూలు సీనియర్లు కొంతమంది టౌన్లో గది అద్దెకు తీసుకుని అక్కడుండి చదువుకుంటున్నారని తెలిసి వాళ్ళని అడిగితే ఎంతో మంచి మనసుతో వాళ్ళ రూమ్లో నన్ను చేర్చుకోవటానికి ఒప్పుకున్నారు. అలా ఉండటానికి ఇల్లు దొరికింది. బాగా చదువుకొని స్కాలర్షిప్లు రావడంతో ఫీజుల భారం కొంత తగ్గింది. అంతకుముందు షాపులో పనిచేసిన అనుభవంతో ఒక 2 షాప్స్లో లెక్కలు రాసే పార్ట్ టైం పని దొరికింది. దగ్గరలో ఉండే ఒక టైలర్ దగ్గర బటన్లు అవి కుట్టే పని కూడా దొరికింది. అలా వచ్చిన డబ్బుతో నా వంతు రూమ్ రెంట్ కట్టి నోట్బుక్స్ అవి కొనుక్కునేవాడిని. క్లాస్మేట్స్ కొందరు తమ టెక్స్ట్ బుక్స్ ఇచ్చి సాయం చేసేవారు. అలా ఎలాగో అలా బండి లాగించేసి స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను. ఇంకా చదువుకోవాలనున్న స్తోమత లేక అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టి ఉద్యోగంలో చేరిపోయాను. అదర్రా పిల్లలు, నా స్కూల్ చదువు కథ కమామీషు బాగా పొద్దుపోయింది, పడుకోండి అంటూ ఇంకా ముగించారు నాన్న. అంతా విని సాలోచనగా నాన్నను చూస్తూ, నాన్న, నీది హ్యాపీ స్టోరీనా సాడ్ స్టోరీనా? వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ అంటూ మరో ప్రశ్న పొడిచాను. నాకొచ్చిన ధర్మ సందేహానికి నవ్వుతూ, నాది ఖచ్చితంగా హ్యాపీ స్టోరీనే. ఎంతోమంది మంచి వాళ్ళు ఇచ్చిన సపోర్టుతో నేను స్కూల్ ఫైనల్ దాకా చదువుకున్నాను. ఉద్యోగం చేసుకుని నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను. వాళ్లే లేకపోతే నేను ఈరోజు ఎలా ఉండేవాడినో కదా. మీరు కూడా కష్టపడి బాగా చదువుకోవాలి. మంచి ఉద్యోగం తెచ్చుకొని చదువుకోవటానికి డబ్బులు లేని వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలి. పేదరికం వల్ల ఏ విద్యార్థి చదువు ఆగిపోకూడదు. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్ప దానం అంటూ మా అందరికీ గుడ్ నైట్ చెప్పి వెళ్ళి పడుకున్నారు నాన్న. ఓహో, అందుకేనేమో చదువుకనో ఉద్యోగానికనో వేరే ఊరి నుంచి వచ్చి మా ఇంట్లో ఎప్పుడూ ఒకరు ఉంటూనే ఉంటారు. నేను కూడా పెద్దయ్యాక నాన్నలా అందరికీ సాయం చేయాలి అని ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. ఇక వేసవి సెలవులు ఇంకో వారంలో అయిపోతాయనగా తిరిగి మా ఊరు వచ్చేసాం. ఆ రోజు ఆదివారం ఉదయం టిఫిన్లు అయ్యాక పోయిన ఏడాదివి మా నోట్బుక్స్ ముందేసుకుని కూర్చున్నారు నాన్న. మా పాత పుస్తకాల్లోంచి ఏమీ రాయని ఖాళీ కాగితాలను నీటుగా చింపి వాటితో కొత్త పుస్తకాలు కొడుతున్నారు. వచ్చే ఏటికి అవే మాకు రఫ్ నోట్బుక్స్. దబ్బనంలోకి దారం ఎక్కిస్తూ, అమ్మడు, నేను వేణుగోపాలరావు గారితో మాట్లాడాను. వెళ్ళి వాళ్ళ అమ్మాయి మాధవి దగ్గర నుంచి నెక్స్ట్ ఇయర్ బుక్స్ తెచ్చుకో, ఇదే చేత్తో వాటికి అట్టలు వేసిస్తాను అంటుంటే, ఈ ఏడు కూడా మళ్ళీ పాత బుక్సేనా, కొత్తవి కొను నాన్న అని మారాంచేశాను. అదిగో ఆ పేచీలే వద్దనేది. అన్నయ్య చెల్లాయి పాత బుక్స్ వద్దని నీలాగే పేచీలు పెట్టారా అంటూ అమ్మ ఇంకా ఏదో అనేలోపే నాన్న కలగజేసుకుని, కొత్త అట్టలు వేసి ఎంచక్కా నీకు ఇష్టమైన లేబుల్స్ వేస్తానురా, అప్పుడు చూడు నీ బుక్స్ కొత్త వాటికంటే బాగుంటాయి అంటూ ఇట్టే మురిపించి మరిపించడంతో సరేనని తల ఊపి నెక్స్ట్ ఇయర్ బుక్స్ తెచ్చుకోవటానికని మాధవి వాళ్ళింటికి తుర్రుమన్నాను. ఇక కోచింగ్ క్లాస్ నుంచి ఇంట్లోకి అడుగు పెడుతున్న నాకు నాన్న పెదనాన్నగారుల సంభాషణ చెవిని పడింది. ఆడపిల్లలకి అంత పెద్ద చదువులు ఎందుకురా, వాళ్ళకన్నా ఎక్కువ చదివిన వాళ్ళని తీసుకురావటం కష్టం అయిపోతుంది. ఆ తర్వాత ఊళ్ళో ఉన్న కాలేజీలో డిగ్రీ చేయించి పెళ్లి చేసేస్తే నీ బాధ్యత తీరిపోతుంది కదా. నాన్నకు నచ్చ చెబుతున్నారు పెదనాన్నగారు. ఆ రోజుల్లో మనం ఉన్న ఊళ్ళో బళ్ళు లేక ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఆ పంచన ఈ పంచన చేరి నానా కష్టాలు పడి చదువుకున్నాం. అంతో ఎంతో వృద్ధిలోకి వచ్చాం. కానీ ఈ తరం పిల్లలు పోటీని ఎదుర్కొని మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలంటే మంచి కాలేజీల్లో పెద్ద చదువులు తప్పనిసరి. మన వందన చాలా తెలివైంది. ఇంటర్మీడియట్లో మంచి మార్కులు స్కాలర్షిప్లు తెచ్చుకుంది.
దానికి ఇంజనీరింగ్లో సీట్ ఎక్కడొస్తే అక్కడికి పంపి చదివిస్తాను. నేను నా పిల్లలకి ఇవ్వగలిగే ఆస్తి చదువే అన్నయ్య. వాళ్ళు ఎంత చదువుకుంటే అంత చదివిస్తాను అంటున్నాడు నెమ్మదిగా నాన్న. సర్లేరా, నీ ఇష్ట ప్రకారమే, కానీ చదువు అంటే నీకున్న ఇష్టమే నీ పిల్లలకి వచ్చింది. అందరికీ చక్కగా చదువు అభివృద్ధిలోకి వస్తున్నారు. డబ్బు ఏమైనా అవసరమైతే చెప్పు, మొహమాట పడకు అంటున్న పెదనాన్నగారిని ఆపి, లేదన్నయ్య, పిల్లల చదువులకని వేరు వేరు చిట్టీలు కట్టాను, ఆ డబ్బులు ఉన్నాయి. అవి కాక పండగ బోనస్లు అవి వచ్చినప్పుడు వాళ్ళ పేరు తీసుకున్న బాండ్లు కూడా ఉన్నాయి. ఇంకొంత రొక్కం చేబదులు తీసుకుంటే సర్దుబాటు అయిపోతుంది అంటున్నారు నాన్న. మాకు స్కూల్ యూనిఫాములు, ఫీజులు, పుస్తకాలు, కోచింగులు, శుభ్రమైన తిండి, బట్ట, ఇలా సమస్తం ఏ లోటు లేకుండా యథావిధిగా జరిగిపోతున్నా కేవలం ఒక 2 జతల బట్టలతో నాన్న, మెళ్ళో పుస్తెల తాడు తప్ప మరే ఇతర వస్తువులు లేకుండా అమ్మ ఎందుకు అలా ఉండిపోయారో, తమకంటూ ఏమీ మిగుల్చుకోకుండా కేవలం మా బాగు కోసమే ఎలా బతికారో అప్పుడప్పుడే బాధ్యత తెలిసొస్తున్న నాకు అర్థమై కళ్ళు చెమర్చాయి. ఏమిస్తే వాళ్ళ రుణం తీరేను, బాగా చదివి వాళ్ళ కలలు నిజం చెయ్యాలి అనుకుంటూ ఇంట్లోకి నడిచాను. ఇక ఇంజనీరింగ్లో ఉండగా ఓసారి సంక్రాంతి సెలవుల్లో ఇంటికి వచ్చాను. వాకిట్లో ముగ్గు వేసి ఇంట్లోకి వస్తున్న నాకు తాతగారు నాన్నతో అంటున్న మాటలు చెవిన పడ్డాయి. వారి మాటల్లో నా ప్రస్తావన రావటం గురించి గమనించి చెవులు రిక్కించాను. బాగా ఎరిగిన సంబంధం కదా, మరోసారి ఆలోచించుకోండి అల్లుడు గారు. అబ్బాయిది పర్మనెంట్ ఉద్యోగం, పెద్ద పదవి, సంపాదన, మంచి స్థితిమంతులు. కాకపోతే అబ్బాయి వంట చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాడని వెంటనే పెళ్లి చేయాలని అడుగుతున్నారు వాళ్ళు అంటున్న తాతగారి మాటలు విని గుండెల్లో రాయి పడింది నాకు. అప్పుడు నాన్న, అక్కడే కదా మావయ్య గారు వచ్చిన చిక్కంతా. వందన చదువు ఇంకా పూర్తి అవ్వలేదు, దాని చదువు మధ్యలో ఆపటం నాకు ఇష్టం లేదు. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరి దాని కాళ్ళ మీద అది నిలబడ్డాకే పెళ్లి చేద్దామని నా ఉద్దేశం. అయిన వాళ్లే కదా, అర్థం చేసుకుని ఒక 2-3 ఏళ్ళు ఆగుతామంటే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు అన్నారు నిక్కచ్చిగా. నేను ఆ విషయం కదిపి చూశాను అల్లుడు గారు. వందనను మొన్న ఏదో పెళ్లిలో చూసి ఇష్టపడ్డారట. అమ్మాయి డిగ్రీ పూర్తి చేయకపోయినా పర్వాలేదు, మాకు ఉద్యోగం చేసే కోడలు అక్కర్లేదు, ఇంటి పట్టు నుండి ఇంటి పనులు అవి చూసుకుంటే చాలు, 2-3 నెలలకు మించి ఆగటం కుదరదు అన్నారు, వివరించారు తాతగారు. మీకు తెలియంది కాదు మావయ్య గారు, నేను వందనని కొడుకులాగే పెంచాను. అది చదువులో ఫస్ట్, మంచి తెలివితేటలు గల పిల్ల, దానికి ఎంతో మంచి భవిష్యత్తు ఉంది. దాన్ని వంటింటికి పరిమితం చేసే కుటుంబంలో నేను ఇవ్వలేను. మీరు అన్యదా భావించద్దు, ఏదో ఒక రకంగా సర్ది చెప్పి ఈ సంబంధం తప్పించేయండి అని మెత్తగానే తేల్చేశారు నాన్న. అండగా నువ్వు ఉండగా నాకు భయం ఎందుకు నాన్న, దండగా అంటూ ఎప్పుడూ నాన్నతో నేను కొట్టే సరదా డైలాగుని మననం చేసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. ఇక ఇంజనీరింగ్ మంచి మార్కులతో పాస్ అయిన నాకు ఆ వెంటనే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నెలకు 5 అంకెల జీతంతో నాకు వచ్చిన ఆఫర్ లెటర్ చూసి మురిసిపోయారు నాన్న. హైదరాబాద్ మకాం మార్చవలసి వస్తోంది. కొత్త ఊరు, ఆడపిల్ల ఒక్కతే ఎలా ఉంటుందో ఏమో అని దిగాలు పడింది అమ్మ. అలా ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఒక రూమ్లో మకాం పెట్టిన నన్ను అట్టే ఆలస్యం చేయకుండా మంచి సంబంధం ఒకటి చూసి ఒక ఇంటి దాన్ని చేసేశారు అమ్మ నాన్న. ఇక ఆఫీస్ నుంచి ఉసూరుమంటూ ఇల్లు చేరేసరికి 7 దాటిపోయింది. నా కోసమే ఎదురు చూస్తున్న నా చిట్టి తల్లి గబగబా పాక్కుంటూ వచ్చి నా చంకెక్కేసి ఆపై వదలలేదు నన్ను. దాన్ని చంకనేసుకుని ఆ పని ఈ పని తెముల్చుకొని కాస్త అలా కూర్చున్నానో లేదో నాన్న దగ్గర నుంచి ఫోను. ఏరా, ఈ మధ్యన ఫోన్లు లేవు, అంతా కొలాసాయేనా, చంటిది అల్లుడు గారు బాగున్నారా అంటూ చల్లని పలకరింపు. ఆఫీసులో పని చాలా ఎక్కువైంది నాన్న. ఇంట్లో చంటి పిల్ల ఎదురు చూస్తుందని తెలిసి కూడా ఆఖరి నిమిషంలో ఆ పని ఈ పని చెప్పి లేట్ చేసేస్తాడు నాన్న మా బాసు. పరమ ఛాదస్తుడు, శాడిస్ట్. విసుగొచ్చేస్తోంది. జాబు మారిపోదామని చూస్తున్నాను అన్నాను ఉయ్యాలలో పిల్లని ఊపి నిద్రపుచ్చుతూ. వందన, బాసు కష్టాలు లేనిదెవరికి. ఆ రోజుల్లో మావి ఏవో వానాకాలం చదువులు, అరాకొర జీతాలతో దొరక్క అబ్బరంగా దొరికే చిరు ఉద్యోగాలు. మీలా కాస్తకి కోస్తకి ఉద్యోగాలు మారే అవకాశం మాకు లేదు కాబట్టి బాసు ఎలాంటి వాడైనా సర్దుకుపోయేవాళ్ళం. కొన్నాళ్లకు పరిస్థితులు అవే చక్కబడేవి.
అయినా అమ్మడు ఇలా చిన్న చితక కష్టాలకు భయపడి మంచి జీతం ఎన్నో ఫెసిలిటీస్ ఉన్న అంత మంచి కంపెనీలో ఉద్యోగం మానుకుంటావా చెప్పు? ఆ వెళ్ళే కొత్త జాబులో మాత్రం అన్నీ బాగుంటాయని గ్యారంటీ ఏమిటి? అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు, ధైర్యంగా ఉండు, అన్నీ అవే సర్దుకుంటాయి అంటున్న నాన్న మాటలు వింటూ ఆలోచనలోకి జారుకున్నాను. నిజమే కదా, కొత్త చోట కూడా అలాంటి త్రాష్టుడే తగిలితేనో భయపడి పారిపోతే ఎలా? నాన్న చెప్పినట్టు ఓర్పుతో పరిష్కరించుకోవటమే బెటర్ అనుకుంటూ ఫోన్ పెట్టేశాను. ఇక అన్నయ్యకి హైదరాబాద్ బదిలీ అవ్వటంతో ఈ మధ్య అమ్మ వాళ్ళు హైదరాబాద్కి మకాం మార్చారు. ఆఫీస్ నుంచి ఆగమేఘాల మీద అమ్మ వాళ్ళ ఇంటికి చేరాను. సోఫాలో కూర్చుని వార్తలు చూస్తున్న నాన్న పక్కన చేరి నా బ్యాగులోంచి ప్రమోషన్ లెటర్ తీసి ఆయన చేతికిచ్చాను. ఆ లెటర్ తీసుకుని చదివిన నాన్న కళ్ళు మెరిశాయి. నా గొంతు విని లోపల నుంచి వచ్చిన అమ్మతో, చూడవే, వందనకి ప్రమోషను, మంచి ఇంక్రిమెంటు వచ్చాయి. నా సర్వీస్ చివరిలో కూడా ఇంత జీతం అందుకోలేదు నేను అని చెప్పి, చాలా సంతోషం రామ్మడు, ఇలాగే కష్టపడి పనిచేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ భుజం తట్టారు నాన్న. ప్రమోషన్ వచ్చిన దానికన్నా ఎక్కువ సంతోషం వేసింది ఆయన కళ్ళల్లో తొణికిసలాడిన ఆనందాన్ని, గర్వాన్ని చూసి. కొంతసేపటికి భోజనాలు వడ్డించాను రండి అని అమ్మ పిలిస్తే టీవీ కట్టేసి వెళ్ళి భోజనాలకు కూర్చున్నాం. అన్నం కలుపుకుంటూ నాన్న, వందు, నీకు మొన్న చెప్పాను కదా, మా ఆఫీసు ఫ్యూను సడన్గా పోవటంతో ఫీజులు కట్టలేక వాళ్ళ పిల్లలు డిగ్రీ మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి వచ్చిందని. ఆ కాస్త డిగ్రీ పూర్తయిందంటే ఏదో ఒక ఉద్యోగం చూసుకుని వాళ్ళ అమ్మని కుటుంబాన్ని వాళ్లే చూసుకుంటారు. నువ్వు ఒకరిని, అన్నయ్య ఒకరిని ఆదుకొని ఎలాగోలా డిగ్రీ గట్టెక్కించేయాలరా. అల్లుడి గారితో ఒక మాట చెప్పి అంటూ ఉన్న నాన్నని మధ్యలోనే ఆపి, నువ్వు అంతలా చెప్పాలా నాన్న? నేను ఆయనతో ఆ రోజే మాట్లాడాను, డబ్బులు కూడా డ్రా చేసి తెచ్చాను, వాళ్ళకి రేపే పంపండి అంటున్న నన్ను చూసి తృప్తిగా తలాడించారు నాన్న. మాకు ఇహానికి కావలసిన చదువు సంధ్యలు, విద్యాబుద్ధులు, ఉద్యోగాలు అన్నీ ఏర్పాటు చేసిన నాన్న పరానికి కావలసిన పుణ్యం, పరమార్థాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మా నాన్న బంగారం అనుకున్నాను మనసులోనే. నాన్నే మా హీరో. సెలబ్రిటీల పిల్లలు పంచుకున్న విశేషాలు. ఆ రోజు బాలల దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి మా చిట్టి స్కూల్లో. పేరెంట్స్కి ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చుని చూస్తున్నాం నేను, మా వారు. కొంతసేపటికి స్టేజీ మీదకి వచ్చిన మా అమ్మాయి తనకిచ్చిన సర్ప్రైజ్ టాపిక్ మై హీరో మై రోల్ మోడల్ మీద స్పీచ్ మొదలెట్టింది. తన తండ్రే తన హీరో అంటూ, ఆయన తనకెప్పుడూ అండగా ఉండి ఎలా స్ఫూర్తినిస్తారో, నాన్నకి నానంటే తనకెందుకు అంత ఇష్టమో, తనకు చేతనైన 4 చిన్న మాటల్లో అనర్ఘళంగా ఏకరువు పెట్టేసింది. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చింది మొదలు పడుకునే వరకు నన్నే అంటి పెట్టుకుని నా చంక దిగని ఈ అమ్మ కూచి సడన్గా ఇలా నాన్న కూచిగా ఎప్పుడు మారిందబ్బా అని ఆశ్చర్యపోవటం నా వంతయింది. కూతురు వాగ్ధాటిని, అది తనపై కురిపిస్తున్న ప్రేమను చూసి మురిసిపోతున్న మా వారితో ఒకంత అక్కసుగా గోరు ముద్దలు తినిపించటం, హోంవర్కులు చేయించటం, రోగం రోస్టు వస్తే సేవలు చేయటం, ఇదంతా ఏమో నా పని. దాన్ని నెత్తికెక్కించుకుని గారాబం చేసి దాని నుంచి మార్కులు కొట్టేయటం మీ పని అని నవ్వుతూ అంటున్న నాకు ఎందుకో అమ్మ మాటలు గుర్తొచ్చాయి. నానా చాకరీ చేయటానికేమో అమ్మ కావాలా? మెచ్చి మేకతోలు కప్పి ప్రేమ ఒలకబోసేది మాత్రం నాన్న మీద. మీ ఆడపిల్లలు అంతా ఇంతేనే, రేపు నీకు కూడా పుడతారుగా పిల్లలు, నీ కూతురు కూడా నీలాగే నాన్న కూర్చి అవ్వకపోతుందా, నేను చూడకపోతానా అంటూ ఉండేది ఆవిడ. నిజమే కదా, అచ్చమైన నాన్న కూచిలాగా అయిన దానికి కాని దానికి అడ్డంగా నాన్నని వెనకేసుకొచ్చి ఎన్నిసార్లు అమ్మను దబాయించాను. అది సరదాకైనా సరే, చేసిన పాపం ఊరికే పోతుందా అనుకుంటూ నవ్వుకుంటున్న నా దగ్గరికి ప్రోగ్రాం అవుతూనే పరిగెత్తుకొచ్చిన మా అమ్మాయి, ఎలా ఉందమ్మా నా స్పీచ్ అని అడిగింది. దాని బుగ్గలు పిండుతూ, బాగుంది నాన్న కూచి అన్నాను. టక్కున వాళ్ళ నాన్న మెడ చుట్టూ చేతులు వేసి, నాన్న కూచినా? అదేం కాదు, అయినా మీ నాన్న నీకు హీరో అయితే మా నాన్న నాకు హీరో కదా అమ్మా అంటూ లాజిక్ మాట్లాడుతున్న చిట్టితో, పోవే, మీ నాన్న నీకు గొప్పేమో, కానీ మా నాన్నే అందరికన్నా గ్రేట్ తెలుసా, మా నాన్న హీరోలకి హీరో, మై డాడ్ ఈజ్ ద బెస్ట్
అన్నాను దాన్ని ఉడికిస్తూ. నన్ను మింగేసేలా ఒక చూపు చూసి, అమ్మ దోస్తి కటీఫ్, పద నాన్న మనం ఐస్ క్రీమ్ తిందాం, అమ్మకేమీ కొనిపెట్టద్దు అంటూ నాన్న చేయి పట్టుకుని ఐస్ క్రీమ్ షాప్కి లాక్కెళ్తున్న మా అమ్మాయిని, దాని ఉడుకుమొత్తనాన్ని చూస్తే నవ్వు ఆగలేదు నాకు. కూతురుని మురిపెంగా చూసుకుంటూ ఐస్ క్రీమ్ తింటూ అది చెప్తున్న కబుర్లన్నీ సంబరంగా వింటున్న మా వారి ఆనందాన్ని చూస్తుంటే, ఏ కూతురికైనా తన తండ్రే కదా హీరో. నాన్నకు ప్రేమతో కూతురిచ్చే ఈ మా నాన్న గ్రేట్ అనే అవార్డును మించి ఏ తండ్రి అయినా కోరేది ఉండదేమో అని అనిపించింది. అదండి చాలా స్వీట్ స్టోరీ. నిజంగా ఒక కూతురికి తండ్రికి ఉన్న బాండింగ్, అలాగే ఒక తల్లికి కొడుకుకి ఉన్న బాండింగ్ చాలా బ్యూటిఫుల్గా చెప్పడం జరిగింది ఈ కథలో. నిజంగా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగుంది కథ. థ్యాంక్ యూ వెరీ మచ్ గీత గారు, మంచి కథ అందించారు. మీ వలన నేను ఒక మంచి కథ చదివిన వాడిని అయ్యాను ఇవాళ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు ఆల్.